నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ తెలంగాణ ఉద్యమకారులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ గుండవరం దేవి ప్రసాద్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే అన్న. నమస్తే క్రాంతి. బాగుండ్రా? అంత బాగుండ్రా? హ్యాపీగా ఉన్నారా? రియల్గా హ్యాపీగా ఉన్నాం. పార్టీ ఓడిపోయింది, హ్యాపీ ఎట్లుంటారన్న మీరు? గెలుపు ఓటములు అనేటువంటి సహజం కదా. రాజకీయ పార్టీలలో ఎప్పుడు అధికారంలో ఉంటారా క్రాంతి? డెఫినెట్గా రాజకీయ పార్టీ అన్నప్పుడు గెలుపు ఓటములు అనేటువంటివి సమానంగా స్వీకరించినప్పుడే ఉంటుంది. ఇంకా అధికారంలో ఉన్నప్పుడే కొద్దిగా భయంగా ఉంటాం. ఓకే. ఎందుకంటే ప్రజలు అడిగినటువంటి పనులు చేయలేకనో, లేకుంటే సమస్యలు పరిష్కరించలేకనో, అన్ని వర్గాలకు చేరలేకపోయినటువంటి సమస్యలు కావచ్చు, లేకుంటే అనేకం ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక లిమిటేషన్స్ కూడా ఒక్కొక్కసారి ఉంటాయి. ఓకే. వాటిని అధిగమించడానికి ఒక్కొక్కసారి వెనుకబాటుతనం కూడా కొంత అయి ఉంటుంది. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ సమస్యనైనా స్పష్టంగా చెప్పేటువంటి అవకాశం, ప్రకటించేటువంటి అవకాశం, ప్రశ్నించే అవకాశం, అడిగే అవకాశం, ఇవన్నీ కూడా కొంత విస్తృతి పెరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా సంతోషంగా ఉన్నాం. రైట్. ఓకే. ఈ విషయాన్ని నేను మళ్ళీ అడుగుతా. ఇంటర్వ్యూ మధ్యలో నేను రెగ్యులర్గా మిమ్మల్ని ఫాలో అవుతున్నా. డిబేట్స్ కావచ్చు, లేకపోతే మీరు ఇచ్చే ఇంటర్వ్యూస్ కావచ్చు, మీరు పెట్టేటటువంటి ప్రెస్ మీట్లు కావచ్చు, మీరు నా ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే నేను చేసే డిస్కషన్స్ కానీ మీరు చూసిరా? చాలా చూసిన క్రాంతి, చాలా చూసిన. రైట్. అంటే ఇక మీకు అర్థమైపోయింది నేను ఎట్లా అడుగుతాను అన్నది. ఈ ఇంటర్వ్యూలో క్రాంతి నేనేమంటున్నా, నీకు అడగడానికి హద్దులు లేవు. నువ్వు ఏదైనా అడగొచ్చు, ఏదైనా. నా పర్సనల్కి సంబంధించి అవసరం ఉండి దగ్గర నుంచి పార్టీ వరకు ఏవైనా అడగొచ్చు. ఓకే. పర్మిషన్ ఇచ్చేసారు డెఫినెట్గా. అంటే ఇంటర్వ్యూ అంటేనే కుల్లా ఉండాలి, కుల్లా ఉండాలి. రైట్. దాపరికాలు ఏమి ఉండొద్దు. కానీ ఒక పార్టీ క్రమశిక్షణ గల పార్టీ సభ్యునిగా, తెలంగాణ ఉద్యమకారునిగా సమాజానికి అవసరమైనటువంటి కొన్ని విషయాలు డెఫినెట్గా చెప్పాల్సినప్పుడు చెప్తాం, చెప్పలేనప్పుడు చెప్పాం. ఓకే. అంటే చెప్పకూడని అంశాలు కూడా ఉన్నాయి, అంటే ఉంటాయి కదా క్రాంతి. ఇప్పుడు ఇది జీవితం అన్నప్పుడు చాలా సమస్యలు ప్రజలకు అవసరమైనవి చెప్పాలి, వాటి వలన స్ఫూర్తి పొందితే చెప్పాలి, అవి సమాజానికి అవసరమైతే చెప్పాలి. కానీ అవసరం లేని ఏవో పనికిరాని విషయాలు, లేకుంటే వ్యక్తిగతంగా పనికొచ్చేటువంటి విషయాలు చెప్పడం వల్ల ప్రజలకు ఉపయోగం లేదు కదా. జర్నలిస్ట్గా నువ్వు అడిగినా, నేను ఒక నాయకునిగా, అంటే మీరు అనుకుంటారా వ్యక్తిగతంగా కూడా క్రాంతి అడుగుతాడు ఈ ఇంటర్వ్యూలో అని? ఏ ఇంటర్వ్యూ చాలా మంది అడుగుతారు కదా. 20 ఏళ్ల నుంచి మీడియాతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు కావచ్చు, ఎవరెవరు ఎట్లా ఈ ఇంటర్వ్యూలు చేస్తారనేటువంటి విషయం తెలిసినటువంటి వాళ్ళం కదా క్రాంతి. అన్నిటికీ రెడీ అయ్యి ఇంటర్వ్యూకి ఒప్పుకున్నారు, ఇంటర్వ్యూ ఇస్తున్నారు. నన్ను ఇంటర్వ్యూకి ఒక రోజు ముందు కూడా అడగాల్సిన అవసరం లేదు. సార్ ఇంటర్వ్యూకి వస్తా అంటే నేను 10 నిమిషాలు రండి అని చెప్తా. అంటే దాని గురించి ప్రిపరేషన్. అన్ని ఇంటర్వ్యూల గురించి పక్కన పెడితే క్రాంతి ఇంటర్వ్యూ, ఏ ఇంటర్వ్యూ అయినా క్రాంతి ఉన్నది చెప్తాం కదా. లేనిది చెప్పాల్సిన అవసరం ఏంది, దానికి ఫ్రేమ్ చేసుకోవాల్సిన అవసరం ఏంది, ఆలోచించుకోవాల్సిన అవసరం ఏంది. సరే, ఈ డిస్కషన్ పక్కన పెడదాం. మనము స్ట్రైట్ గా అడుగుతున్నా, రాజకీయాలు సెట్ అయినాయా మీకు? సెట్ కాలేదు అనుకుంటున్నాను. క్లియర్ అనుకుంటున్నాను. రాజకీయాలు సెట్ కాలే. రాజకీయాలు అంటే ఇలా 2 రకాలు ఉంటాయి క్రాంతి. ఒకటి అధికారం కోసం పాకులాడడం, ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారాన్ని చేజిక్కించుకోవాలి, పదవులు పొందాలి అనేటువంటిది ఒక రాజకీయం. రెండవ రాజకీయం ఉంటుంది, రాజకీయ పార్టీలో ఉండి ప్రజలకు పనులు చేయాలి, సమస్యల పరిష్కారం కోసం ఎంతో కొంత ఉపయోగపడాలి అనేటువంటిది ఉంటుంది. ఆ రెండో కోవకి నేను సెట్ అయిన తప్ప అధికారం కోసం ప్రాకులాడడానికి నేను సెట్ కాలేదు. అధికారం లేకపోతే రాజకీయ నాయకుని ఎట్లా గుర్తింపబడతాడు మరి? ఎందుకు గుర్తింపు? ఇప్పుడు మీరు సమాజం, తెలంగాణ సమాజంలో చూడండి, చాలా మంది ఎమ్మెల్యేలను గుర్తుపడతారు సమాజంలో. దేవి ప్రసాద్ని అందరు గుర్తుపడతారు. కారణం ఏంటి క్రాంతి? ప్రజల కోసం పనిచేస్తాం కాబట్టి, ప్రజల కోసం ఆలోచిస్తాం కాబట్టి డెఫినెట్గా ప్రజలు జ్ఞాపకం ఉంచుకుంటారు. ఇప్పుడు ఈ తెలంగాణ ఉద్యమ సందర్భంగా కానీ, అంతకుముందు కానీ. సరే, ప్రజల విషయంలో ఓకే, కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో చూసుకుంటే, రాజకీయ పరంగా అంశాలలో చూసుకుంటే ఖచ్చితంగా రాజకీయ నాయకుడు అనేటోళ్ళకు పదవులు అవసరమా కాదా? అవసరము క్రాంతి. అంటే ఇప్పుడున్నటువంటి స్టేజ్ కంటే ఇంకా ఎక్కువ పని చేయడానికి అవసరమైనటువంటి ఒక ప్రాతిపదిక ఏర్పడుతుంది. పదవులు ఓపెన్గా మాట్లాడుకుందాం మనం కాసేపు. పార్టీలకు అతీతంగా పదవులు ప్రజల కోసమా, లేకపోతే పాలకులు వాళ్ళ వ్యక్తిగత అభివృద్ధి కోసమా అని అడిగితే మీరు ఏం చెప్తారు? నేను ఇంతకుముందు చెప్పిన క్రాంతి, సమాజంలో 2-3 కోణం నుంచి రాజకీయాలు చూస్తారు. మేము ప్రజా జీవితం నుండి రాజకీయాలు చూసినాం. ఎందుకంటే వామపక్ష రాజకీయాల నుంచి, అంటే నేను విద్యార్థి దశ నుండి కూడా అసలు ఎన్నడూ ఒక 30 ఏళ్ల పాటు, అంటే నేను 77, 80 ప్రాంతం నుంచి 2007-8 వరకు అసలు రాజకీయాల గురించి ఆలోచించనే లేదు.
ఓకే. అంటే ఈ రాజకీయాలలో మనం పోతాం, కనీసం అసెంబ్లీ కన్నా లోపలికి పోతాం, లేకుంటే కౌన్సిల్ లోపలికి పోతాం, లేకుంటే కార్పొరేషన్ చైర్మన్ అవుతాం, ఒక రాజకీయ పార్టీలో చేరుతాం అనేటువంటి ఆలోచన కూడా లేదు క్రాంతి. 2000 తెలంగాణ ఉద్యమ సందర్భంగా వచ్చినటువంటి ఆ తర్వాత వచ్చిన ఆలోచన తప్ప మేము విద్యార్థి జీవితం అంతా కూడా ఏంది, ఆ తర్వాత ఉద్యోగ జీవితం కూడా సమస్యల కోసం పనిచేయాలి అంతే తప్ప నాకు ఎమ్మెల్యేల దగ్గర కూడా పోదు, మేము పోయేటోళ్ళం కాదు. అసలు ఈ రాజకీయాలంటేనే మాకు పడవు. రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా ఉండాలని మనసులో అనుకొని స్థిరంగా ఉన్నోళ్ళం అనివార్యంగా రాజకీయాల వైపు తెలంగాణ ఉద్యమ సందర్భంగా నెట్టబడ్డాం. కాబట్టి ఎవరు నెట్టిరు మిమ్మల్ని? ప్రజలు నెట్టిండ్రు, ప్రజలు, పరిస్థితులు అంతే అంతే కదా. ఇప్పుడు మేము జేఏసీగా కోదండరామ్ గారు మేము 2009 నుంచి ఒక విస్తృతంగా తెలంగాణ ప్రజా రాజకీయాల్లో పనిచేసినాం. ప్రతి గ్రామం తిరిగినాం. అప్పుడు ఉన్నటువంటి సమైక్యాంధ్ర పాలన వలన జరిగినటువంటి అన్యాయాలను చెప్పినాం. కాబట్టి రేపు ఎట్లా ఉండాలి ఈ సమాజం, రేపు ఏముండాలి అనేటువంటి విషయంలో అడిగినప్పుడు డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం ఏం ఆశిస్తుంది, మీరు ఏం చెప్పారో అది కావాలని అనుకుంటారు కదా. కాబట్టి డెఫినెట్గా ఆ కోణంలో నుంచి వచ్చింది. అంటే రాజకీయాలు అనేటువంటివి కూడా ప్రజలకు బాగా ఉపయోగపడే రాజకీయాలు చేయొచ్చు, చేయడానికి అవసరమైనటువంటి ప్రాతిపాదిక ఉంది. కానీ కొంతమంది కేవలం ఇవి డబ్బుల కోసం, ప్రాపకం కోసం, తమ వ్యక్తిగతమైనటువంటి జీవితాలను బాగుపరచు కోసం రాజకీయాలు నడుస్తున్నాయి అనేటువంటి వాదన ఏదైతుందో ఆ వాదన కరెక్ట్ కాదని అనేక మంది రాజకీయ నాయకులు కూడా గతంలో నిరూపించరు. అందరూ రాజకీయ నాయకులు అనగానే ఇక ఒక ఏవగింపు అనేటువంటిది సమాజంలో ఉంది. కానీ అదే రాజకీయ నాయకుల్లో అనేక మంది ఆనిముత్యాలు కూడా మనకు కనబడతారు. అంటే చాలా మంది కూడా అసలు ఏం పదవులున్నా లేకపోయినా పనిచేసేటువంటి తత్వం అనేటువంటిది చాలా సంస్కృతి గొప్పది క్రాంతి. అందుకే మీరు అన్నట్టు రాజకీయాల్లో ఎదగడం అనేటువంటిది అవసరం, ఎదగడం అవసరం, పోస్టులు కావడం అవసరం. కానీ అవే పరమావధి కావద్దు అనేది నా భావన. అంటే ఇటువంటి రాజకీయ వ్యవస్థలో మీలాంటి వాళ్ళు కావచ్చు, మీలాగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కావచ్చు, భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయా? వస్తాయి క్రాంతి, ఎందుకు రావు? డెఫినెట్గా వస్తాయనే కదా. అంటే రాజకీయాలలో కొంత మౌలికమైనటువంటి మార్పులు రావాలని మనం కోరుకుంటున్నాం. కానీ ఒకవైపు చూస్తే నిరాశంగా కూడా కనబడతా ఉంది. ఎందుకంటే రాజకీయాలన్నీ కూడా డబ్బుల చుట్టూ అలుకపోయినాయి. తర్వాత కోటీశ్వర్లు, మినియర్లు మాత్రమే రాజకీయాల్లో రాణిస్తారనేటువంటి ఒక భావన వచ్చింది. తర్వాత నిజాయితీగా పనిచేసేటువంటి వాళ్ళు అట్లా తయారు చేసింది మీ నాయకుడే కదా అని అంటే, మా నాయకుడు ఎందుకు తయారు చేస్తాడు క్రాంతి? మా నాయకుడు అనేక మంది కింది స్థాయి నుండి ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి తెచ్చిండు. చాలా మంది. ఇప్పుడు గాదర్ కిషోర్ ఆయన ఏమైనా కోటీశ్వరుడా, మిలియనరా? బాల్కా సుమన్ ఏమైనా కోటీశ్వరుడా, మిలియనరా? ఎవ్వరు మా దానిలో ఉన్నోళ్ళు నువ్వు 50% చూడండి. తెలంగాణ ఉద్యమ సందర్భంగా రాజకీయంగా ఎదిగిన వాళ్ళు స్వామి గౌడ్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మీరు ఏం పెద్దగా రాజకీయ వెనుక ఏదో ఉండి వాళ్ళ నానో తాతో ఎమ్మెల్సీలు వస్తారు రాజకీయాలు అన్నప్పుడు ఒక 50 కలయిక ఉంటుంది అనుకో కంపోజిషన్. ఈ కాస్ట్లీ రాజకీయాల కారణం ఎవరు? సమాజం. చంద్రబాబు నాయుడు కావచ్చు, అందరూ ఒక్క రాజకీయ పార్టీ. మేమేం అతీతులమని నేను అంటలేను. అంటే ఏమైపోయిందంటే అధికారం కావాలి, రాజకీయాల్లోకి రావాలి, వచ్చి ప్రజలకు మనం అనుకున్నవి చేయాలన్నప్పుడు డెఫినెట్గా ఎదుటివాడితో పోటీ పడేటువంటి ఒక అనివార్య స్థితి ఎదురైతా ఉంది. మీరు ఒక ఉద్యోగిగా చెప్పండి, లేకపోతే తెలంగాణ పౌరుడిగా చెప్పండి, నిజంగా 10 రూపాయలు లేకపోతే 20 రూపాయలు లేకపోతే ఓపెన్గా మాట్లాడుకుంటే ఒక 100 కోట్లు, ఒక 50 కోట్లు ఒక కాన్స్టిట్యున్సీ ఖర్చు అవుతున్నాయి. ఖర్చు పెట్టిన వ్యక్తి ఆ 50 కోట్లు 100 కోట్లు తీయాలని చూస్తాడా? ఫస్ట్ ప్రజలకు న్యాయం చేస్తాడా? తీయాలని చూస్తాడు క్రాంతి. డెఫినెట్ గా. ఇప్పుడు ఒక 100 కోట్లు పెట్టినోడు ఏం ఆలోచిస్తాడు క్రాంతి? నిజంగానే తాత తల్లి నా దగ్గర ఒక 1000 కోట్లు ఉన్నాయి అనుకో, మా ఫాదర్ ఒక 5000 కోట్లు సంపాదించి పెట్టిపోయాడు, ఓ 2000 కోట్లు ప్రజల కోసం ఖర్చు చేసి పోటీ చేసి గెలిస్తే పర్వాలేదు. కానీ 5 అసలే లేకుండా 200 కోట్లు పెట్టుకొని 400 కోట్లు కావాలనుకుంటారు. డెఫినెట్ గా అటువంటి పద్ధతి ఉంటుంది. అటువంటి రాజకీయ నాయకులు బీఆర్ఎస్ లో చాలా మంది ఉన్నారు అని అంటే ఉంటారు. ఇప్పుడు నేను మా పార్టీ రాజకీయాలు అన్ని రాజకీయ పార్టీల్లో మా పార్టీ ఒకటి. మా దానిలో కూడా కొంతమంది ఉంటారు. ఉండకుంటే ఎట్లుంటారు? ఉంటారు. ఉండేపటికే పోతున్నారు కదా, అటు ఇటు మారేటోళ్ళంతా చూస్తున్నావు కదా. రైట్. ఓకే. అంటే మారేటోళ్ళని అంటారు మీరు మళ్ళీ తిరిగి ఉంటారు అంటున్నా. అప్పుడో ఇప్పుడో లిట్మస్ టెస్ట్ ఎప్పుడైతుంది క్రాంతి? నువ్వు అటా ఇటా అని తేల్చుకోవాల్సిన సందర్భంలో వానికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి విలువలు బయటపడతాయి. విలువలు బయటపడడానికి కొంత టైం పడుతుంది ఒక్కొక్కరికి. దేవి ప్రసాద్ సేవలను పార్టీ ఉపయోగించుకుంటుందా, పార్టీ సేవలను దేవి ప్రసాద్ ఉపయోగించుకుంటుందా?
నా సేవలు పార్టీ ఉపయోగించుకుంటుంది. పార్టీ సేవలు నాకేం ఉపయోగపడతాయి క్రాంతి? ఎందుకు? నాకు ఏం అవసరం అని నేను ఇప్పటి వరకు పార్టీని ఉపయోగించి ఏం చేసింది లేదు. ఓ కాంట్రాక్ట్ చేయలేదు, ఓ పైరవి చేయలేదు, నా వ్యక్తిగతమైనటువంటి విషయాలు అడగలేదు. ఎందుకు అడుగుతాం? బంగ్లా బాగానే కట్టిరు కానీ ఇప్పుడు మనం ఉన్నది ఈ బంగ్లా కట్టింది మెదక్లో ఇల్లు అమ్మిన క్రాంతి. చెప్తా నీకు డీటెయిల్స్. మెదక్ ఇల్లు అమ్మి నా మొత్తం ఆస్తి అమ్మేసిన క్రాంతి. మెదక్లో నాకు వీర హనుమాన్ కాలనీలో ఉన్న 200 గజాల ఇల్లు టోటల్గా అమ్మేసిన. మా ఫాదర్ నాకు వారసత్వంగా ఇచ్చిన ల్యాండ్ అంతా అమ్మేసిన. తర్వాత మెదక్లో నేను ఉద్యోగిగా సంపాదించిన డబ్బులన్నీ ఇందులో పెట్టినా. మీరు మళ్ళీ 50 లక్షలు HDFC లోన్ తీసుకొని కట్టినా. బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ ఇవన్నీ నీకు అందుకే బాగా ఆమ్దాన్ ఉంటుందట కదా బేవరేజ్ కార్పొరేషన్ లో నా జీతం వచ్చిన వాళ్ళకి ఛాయలు దాపిచ్చుడు, అన్నం పెట్టుడు తప్ప అందులో నుంచి ఒక్క రూపాయి కూడా నేను తినలే. కమిషన్లు కూడా రాలే. కమిషన్లు జీరో. ఎవడన్నా ఒక్క రూపాయి కమిషన్ అని నువ్వు బేవరేజ్ కార్పొరేషన్ లో నా మీద అన్న కనీసం అలిగేషన్ వచ్చిన అంటే మచ్చలేని నాయకుడా దేవిప్రసాద్? 100%. ఒక్క మచ్చ. చంద్రుని కూడా మచ్చ ఉంటది అన్న. అంటే క్రాంతి నేను ఏం చెప్తాను, నేను ఇప్పుడు TNGO సంఘం అధ్యక్షునిగా దాదాపు ఒక 8 ఏళ్ళు చేసిన, జిల్లా అధ్యక్షునిగా ఒక 20 ఏళ్ళు చేసిన, ప్రధాన కార్యదర్శి చేసిన, JSC కన్వీనర్గా చేసిన. మీరు ఈ మొత్తం ఈ పీరియడ్లో నాతో ఉన్నటువంటి సహచరులు అందరిని అడిగాడు, వేరే పార్టీ వాళ్ళని అడిగాడు. మా పార్టీ వాళ్ళు అంటే కనీసం ఏమైనా వెనక ముందు అయితే చెప్తారేమో. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. ఎవరైనా ఒక్కరు దేవిప్రసాద్ పట్ల అవినీతి విషయంలో కానీ ఇంకొక విషయంలో కానీ అడిగితే, ఎప్పుడన్నా ఎవడన్నా అవినీతోడు కనబడితే అరే దేవిప్రసాద్ లాంటి వాడు ఉండే బాగుండు అనే కాడికి అలా మా సంఘంలో అయినా నువ్వు కార్పొరేషన్ పోయి ఏ ఎంప్లాయీ అడుగుపోయి నువ్వు మంచిగా తీసుకుపోయి ఒక రోజు ఇంటర్వ్యూ చేయి. ఒకవేళ నిజంగా అటువంటిది ఏదైనా బయటపడితే నేను మళ్ళీ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి డెఫినెట్గా 100% ఎక్కడ కూడా వ్యక్తిగతమైనటువంటి జీవితం మీద అటువంటి మరకలు లేవు క్రాంతి. ఓకే, ఇది దేనికైనా నేను సిద్ధం. మీరు బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా ఒకటే టర్మ్ చేసింది. 2 సంవత్సరాలు క్రాంతి. ఒకటే టర్మ్ 2 years. ఒక టర్మ్ 2 years. దాని ఎక్స్టెన్షన్ ఎందుకు కాలే? ఎక్స్టెన్షన్ ఎందుకు కాదంటే ప్రభుత్వం వద్ద మా ముఖ్యమంత్రి గారు వేరే వాళ్ళకి ఎవరికో ఇద్దాం అనుకుని ఆపినట్టున్నాడు. అంతే అంతే, కారణం ఏమి ఉండదు. ఇదే రీజన్. అంతే. ఇది ఇంటర్వ్యూలో చెప్పుకోవడానికి ఓకే. మంచిగా. మీకు ఏం జరిగింది అని అన్నది మీకు తెలియదా? ఏం జరిగింది ఏంది క్రాంతి? చాలాసార్లు కావాలని అడుగుతాం. అంటే ఎక్స్టెన్షన్ కావాలని నేను కూడా అడిగిన, ముఖ్యమంత్రి గారిని అడిగిన, మా వర్కింగ్ ప్రెసిడెంట్ అని అందరిని అడిగినాం. కానీ ఏమైందంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితుల వలన వారు ఇంకేదో బాధ్యతలు ఇద్దామని అనుకున్నట్టు మాకు. కాబట్టి అదేదో సెట్ కాలేదు. సెట్ కాకుండా ఓ సందర్భంలో కేసీఆర్ గారు స్వయంగా అన్నారు, ఎమ్మెల్సీ కార్పొరేషన్ చైర్మన్ ఎందుకు నీకు ఎమ్మెల్సీగా అకామిడేట్ చేస్తారు. కానీ ఆ ఎమ్మెల్సీలో వచ్చే వరకు రకరకాల సోషల్ ఈక్వేషన్స్, రకరకాల కారణాల వల్ల చేయలేకపోవచ్చు. అంతే తప్ప ఎక్స్టెన్షన్ కాకపోవడానికి ఏవో కారణాలు లేనటువంటి ఒక మాజీ మంత్రి కావాలని ఎక్స్టెన్షన్ కాకుండా చేసిండు. ఆ మంత్రులకు గంత శక్తి ఎక్కడిది క్రాంతి? సీఎం గారి దగ్గరికి పోయి పలానా వాళ్ళకి వద్దని చెప్పి మా మంత్రులు చెప్తారు. ఎందుకు చెప్తారు? మనసాక్షితోటే చెప్తారు. మనసాక్షితోనే క్లియర్. ఇప్పుడు కాన్షియస్ తోటి క్రాంతి కేసీఆర్ కు నాకు ఇప్పుడు ఉన్న అందరి మంత్రుల కంటే మొదటి నుంచి తెలుసు కేసీఆర్ గారు. నేను కేసీఆర్ గారికి కొత్త కాదు. కేసీఆర్ మా నియోజకవర్గానికి ఎమ్మెల్యే, నేను ఆయన నియోజకవర్గంలో ఒక ఓటర్ను. నాకు మొదటి నుంచి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారికి నాకు మధ్య మీడియేషన్ అక్కర్లేదు. ఆయన ఇవ్వాలనుకున్నాడు, కార్పొరేషన్ చైర్మన్ ఇద్దాం అనుకున్నాడు. ఇంటికి పిలిచి నువ్వు ఏది కావాలో సెలెక్ట్ చేసుకొని పేపర్ నా ముందర పెట్టిండు క్రాంతి. నీకు ఇంతవరకు చెప్పలేని చెప్తున్నా. ఇంటికి పిలిచి ఒక పేపర్ ఇచ్చి నీకు ఏ కార్పొరేషన్ కావాలో తీసుకో అన్నాడు. నేను ఏం ఆలోచించలేదు. మా TNGO భవన్కు పక్కకి ఎక్సైజ్ ఆఫీస్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎవరైనా రావడానికి పోవడానికి అనుభవం ఉంటుందని అప్పుడు అందులో ఉన్న దానిలో బెటర్గా నాంపల్లిలో ఉంటుంది. ఇక పెద్ద నాకు కూడా ఉద్యోగులకు సంబంధించినటువంటి అనుబంధం ఎక్కువ ఉంది కాబట్టి ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా పాత పరిచయం కాబట్టి కొంత అనువు ఉంటుందని తీసుకున్నా. నాకు అసలు కేసీఆర్ గారు ఇది తీసుకోమని కూడా చెప్పలేదు. అంటే ఒక కార్పొరేషన్ స్థాయినా ఇది? నేను స్థాయి ఏముంటుంది, ఏ స్థాయి అయినా చేయొచ్చు. అవకాశాలు రావాలి కదా క్రాంతి. మంత్రి స్థాయి నాకంటే ఇట్లా అవకాశాలు రాకపోవడానికి కారణం మీ కులం అని అంటే ఉండొచ్చు. మేబీ ఇప్పుడు అది ఎప్పుడన్నా ఫేస్ చేస్తుంటాం కదా. ఏం మీ బ్రాహ్మణ్ వాళ్ళకి ఎక్కువ ఓట్లు లేవు కదా అని అంటారు. ఇప్పుడు ఏమైపోయిందంటే సమాజంలో
ఉద్యమాలు చేసేటప్పుడు కులాలు గుర్తురావు, పోరాటాలు చేసేటప్పుడు కులాలు గుర్తురావు, సీరియస్ ఫైట్ చేసేటప్పుడు గుర్తురావు, భావజాలాన్ని తీవ్రంగా ప్రచారం చేసేటప్పుడు కులాలు గుర్తురావు. పదవులు ఇచ్చేటప్పుడు సహజంగానే రాజకీయ పార్టీలల్లో అన్ని వర్గాల నుండి ఒత్తిడి ఉంటుంది కాబట్టి కులంకు సంబంధించినటువంటి ప్రస్తావన వస్తుంది. చాలా మంది నాకు బీఆర్ఎస్ లో కూడా ఉన్నది, అంతటి ఉంటుంది. బీఆర్ఎస్ అతీతమా ఏమన్నా, అదేమన్నా కమ్యూనిస్ట్ పార్టీ, సోషలిస్ట్ పార్టీ? బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఒక రాజకీయ పార్టీ. బీఆర్ఎస్ లో కూడా అన్ని కులాలకు సంబంధించిన సమీకరణలు ఉంటాయి, అన్ని వర్గాల ఒత్తిడి ఉంటుంది. ఆ వర్గాల ఒత్తిడిని తట్టుకొని ముందుకు పోవాలంటే రకరకాలుగా అన్ని రాజకీయ పార్టీలు అవలంబించారంటే మా పార్టీ కూడా అవలంబించాలి. రైట్, ఓకే. ఈ పర్సనల్ విషయాలు కాసేపు మనం పక్కన పెట్టి మనము పార్టీ అంశాల మీద మాట్లాడదాము. బీఆర్ఎస్ పార్టీలో చిచ్చులు మొదలైనవి, ఇంటర్నల్ కుమ్ములాటలు అవుతున్నాయి అని అంటే ఇప్పుడు క్రాంతి అవుతున్నాయి అయితే లేవు, ఒకటి చెప్పండి. మా మొత్తం బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు నాయకుడు, కేసీఆర్ గారు సుప్రీం, కేసీఆర్ గారి మాటే వేదం. కేసీఆర్ ఉండగా ఇంకొక నాయకుడు అనేటువంటి ప్రస్తావన నేను లేదు. మరి ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావాలని ఆ పెద్ద ఆయనను కథం చేద్దామని చూస్తున్నారు అని ఒక వర్డ్ వదిలేసిండు ఆయన. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలకు మనం శాంటిటీ తీసుకుంటే ఎట్లా క్రాంతి? అంటే ఆయన ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నాడు, శాంటిటీ అవసరం లేదు అని అంటే ఎట్లా? మీ టీవీ ద్వారా నేను చెప్తున్నా, ఆయనకు మా పార్టీలో ఏదో కుట్ర జరుగుతున్నట్టు అనుమానం ఉంది. సొమోటోగా కేసు బుక్ చేసి ఎంక్వైరీ చేయమని, ఆయన ఎవరు చంపుతున్నారో మాకు కూడా తెలుస్తుంది కదా. అట్లా ఉంటుందా క్రాంతి? అంటే పార్టీ మీద బురద చల్లడానికి, పార్టీ క్యాడర్ను కన్ఫ్యూజ్ చేయడానికి, పార్టీ క్యాడర్ను కన్ఫ్యూజ్ చేయడానికి చేస్తున్నటువంటి ఒక దుష్ప్రచారం తప్ప, బురద చల్లడం తప్ప ముగ్గురు మూడు రకాలుగా పనిచేస్తున్నారు. నాకు తెలుసు మీరు అనేటువంటి క్వశ్చన్ల వెనుక దాగి ఉన్నది. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఒక్కొక్క టాలెంట్ తో పనిచేస్తారు. నేను చెప్పక ముందుకే మీరే చెప్తారు ముగ్గురు పేరు. మాకు తెలుసు కదా క్రాంతి, బయట జరుగుతున్నటువంటి చర్చ మాకేం జరగకుండా చర్చలు జరుగుతాయా? డెఫినెట్గా ఇవాళ ఏమనుకుంటారంటే కేటీఆర్ ముఖ్యమంత్రి అయిదాం అనుకుంటుండు, హరీష్ ముఖ్యమంత్రి అయిదాం అనుకుంటుండు, కవిత ముఖ్యమంత్రి అయిదాం అనుకుంటుందని ప్రచారం చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ ఉండగా, కేటీఆర్ ఎప్పుడైనా ఎక్కడైనా ఒక మాట అన్నాడో చెప్పండి? హరీష్ రావు గారు ఏమన్నాడు? జీవితకాలం కేసీఆర్ గారు ఉన్నంత వరకు మా రాజకీయాల్లో మేము అందరం సైనికులం తప్ప మేము ముఖ్యమంత్రుల గురించి ఆలోచించమని చెప్పారు కదా. ఈ ఎన్నిసార్లు వాళ్ళు టెస్టులు చేసుకోవాలి, ఎన్నిసార్లు పరీక్షలకు గురి కావాలి కేటీఆర్ కానీ, హరీష్ కానీ, కవిత కానీ? ఓకే 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 ఇప్పుడు మీకు హరీష్ రావు ముఖ్యమంత్రి అయితేనే మీరు సంతృప్తిగా ఉంటారా ఉండరా? అది ఎవరైనా సంతృప్తిగా ఉంటారా ఉండరా? డెఫినెట్గా ఉంటాం. ఎందుకున్నాం? హరీష్ రావు గారు గొప్ప నాయకుడు అయితే ఎందుకున్నాం? కేటీఆర్ అద్భుతమైన నాయకుడు ఎందుకున్నాం? కేటీఆర్ కావాలా ముఖ్యమంత్రి, హరీష్ రావు కావాలి? అట్లా ఉంటుంది ఆ క్రాంతి. ఎవరైనా, కేటీఆర్ అయినా, హరీష్ అయినా, మాకు ఇప్పుడైతే మాకు కేసీఆర్ తప్ప ఇంకొకరు ముఖ్యమంత్రి అనే ఆలోచన లేదు. కేసీఆరే మీకు ముఖ్యమంత్రి, కేసీఆరే మాకు ముఖ్యమంత్రి, కేసీఆరే బాసు, కేసీఆరే సుప్రీం, అంతే అంతే. ఇక వేరే మాకు సెకండ్ థాటే లేదు. అందరూ రెండవ తరగతి నాయకులే. వర్కింగ్ ప్రెసిడెంట్కి ఆయన పని ఆయన చేస్తున్నాడు. హరీష్ రావు గారు ఒక పార్టీ నాయకుడికి ఆయన నిరంతరం అటు శాసనసభలో కానీ, క్షేత్రస్థాయిలో కానీ ఇలా పార్టీ ఏ గ్రేడ్ లీడర్ కేసీఆర్, ఏ బి గ్రేడ్ కానీ, సి గ్రేడ్ కానీ, తర్వాత వేరే లీడర్లే, అంతే కదా. మా దానిలో ముఖ్యమైన నాయకుడు కేసీఆర్ గారు, మా పార్టీ చీఫ్ కేసీఆర్ గారు. మిగతా రెండవ వరుసలో మా ముఖ్యమైనటువంటి నాయకులు హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, మిగతా నాయకులు వస్తారు. ఇప్పుడు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చేసినటువంటి కృషి వల్ల నీకు తెలుసు కదా క్రాంతి, అసెంబ్లీలో మేము ఓడిపోయినాం. మొత్తం నిరాశ నిస్పృహలు ఆవరించున్నటువంటి సందర్భం. రేవంత్ రెడ్డి గారు నేను గేట్ తీస్తా, మొత్తం చేపలు పడిపోతున్నాయి, మా ఎమ్మెల్యేలు అందరూ కూడా అందులోకి పోతారని చెప్పి ప్రచారం చేశారు. మాకు కూడా చాలా అనుమానాలు వచ్చినాయి, ఎంతమంది పోతారో, పార్టీ ఏందో అనేటువంటి ఒక దశ ఆ రోజు వ్యాపించున్నది. అటువంటి దశలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చేసినటువంటి కృషి వల్ల, పార్టీకి సంబంధించిన యాక్టివిటీ వల్ల, ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలు బయటపెట్టడం వల్ల, ఇష్యూస్ తీసుకురావడం వల్ల, ప్రజల పక్షం ఉండడం వల్ల, నిత్యం స్ట్రగుల్స్ చేయడం వల్ల ఇవాళ పార్టీ ఎట్లా కంపాక్ట్ అయింది. గత మార్చికి ఈ మార్చికి చూడండి, ఒక్క ఎమ్మెల్యేనన్నా నేను వేరే పార్టీకి పోతాని చెప్పే ధైర్యం చేస్తాడు క్రాంతి? ఇవాళ చేసే పరిస్థితి ఉందా? ఆ 10తోనే అయిపోయింది చూడండి మీరు. 10 తర్వాత 11 లేడు. ఆ ఉన్నోళ్ళు కూడా నాకు గరక, నాకు ఘాట్క రోజు మీటింగ్లు పెట్టుకొని మేము టీఆర్ఎస్ అని ఇలా పోలీస్ కంప్లైంట్ ఇచ్చే స్థాయికి వచ్చింది. సుప్రీంకోర్టులో కౌంటర్ ఆఫ్ డిబేట్ చేసేదాకా వచ్చింది. ఎందుకు వచ్చింది క్రాంతి? అంటే బీఆర్ఎస్ బలం వాళ్ళు అనుకున్నంత క్షీణత దశలో లేదు, రోజు రోజు పెరుగుతా ఉంది. పార్టీ గ్రాఫ్ పెరుగుతా ఉంది. డెఫినెట్ గా నిజం. ఇప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీ. సో అందుకు మీకు అట్లా అనిపిస్తుంది అంతే. ఉండొచ్చు క్రాంతి. నేను ఏమంటున్నా, మాకైతే దానికి ఒకటే కొల. మనం ఏ పార్టీకైనా, రాజకీయ పార్టీకైనా
ఒకప్పుడు వరదలాగా 10 మంది ఎమ్మెల్సీలు 10 మంది ఎమ్మెల్యేలు పోయినటువంటి దశ ఇలా ఆగిపోవడానికి కారణం ఏంది క్రాంతి? చాలా మంది గతంలో మా తెలంగాణ భవన్కు మా పార్టీ ఆఫీస్కు తొలినాళ్లలో ఏదైతే మా పార్టీ ఓడిపోయినటువంటి తొలినాళ్లలో చాలా తక్కువ మంది వచ్చి కూర్చునేది పార్టీలో. ఇలా పోతే మాకే జాగ దొరుకుతలేదు. అంటే కారణం ఏంది? ఎంతో కొంత విశ్వాసం ఉంటేనే కదా రేపు అధికారంలోకి వస్తాం, లేకుంటే ఇంకా పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది. చాలా మంది రోజు వస్తారు. సరే, నాయకత్వం బలపడుతుంది, లేకపోతే కార్యకర్తలు జర ఉన్నారు అని అనుకుంటే ఓకే, ఇంతవరకు ఓకే. కానీ ప్రజల సంగతి ఏంది మరి? ఇప్పుడు ప్రజల సంగతి ఎప్పుడు తెలుస్తుంది క్రాంతి? ఎన్నికలకు పోయినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మేము చెప్పుకొని మొత్తం మాయా సీట్లని మేము చెప్పుకుంటే కూడా అది అతియోశక్తి అవుతుంది. ప్రజల క్రాంతి అలా కేసీఆర్ గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు, అది రైతు బంధు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు ఏం ఆలోచించారంటే కాంగ్రెస్ ఉంటే కేసీఆర్ కంటే మెరుగైనటువంటి పరిపాలన అందిస్తాడు రేవంత్ రెడ్డి అని ప్రజలు మా 10 ఏళ్ల పరిపాలనలో ఎక్కడో దగ్గర కొంత లాజిక్ మిస్ అయ్యో, కొంత అసంతృప్తితోనో, లేకుంటే మా కొన్ని తప్పుల వలనో, రకరకాల కారణాల వల్ల ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించారు. కానీ ఇవాళ పరిస్థితి ఏంది? కరెంటు వంగనే కేసీఆర్ యాదకి వస్తున్నాడు, చెరువులు నీళ్లు లేకపోతే కేసీఆర్ యాదకి వస్తున్నాడు, రుణమాఫీ కాకుంటే కేసీఆర్ యాదకి వస్తున్నాడు, రైతు బంధుకు బీమా రైతు బంధు టింగ్ అని పడకపోతే కేసీఆర్ యాదకి. ఎందుకు? మీకు 10 ఏళ్ళ మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి మీరు అవన్నీ చేయడానికి వెసులుబాటు ఉండే. వీళ్ళకి ఇచ్చింది 15 ఏళ్ళు కూడా కాలేదు, అప్పుడే మీద పడిపోయి మీరు ఏం చేస్తలేరు అంటే వాళ్ళు ఎట్లా చేయాలి? నేనేమంటున్నా క్రాంతి, నువ్వు ఇంటర్నేషనల్ స్కూల్ కడతావు అంటే మేము వెంటనే కట్టుకోనంటలేవు. కట్టడానికి ఎంత టైం అవుతుందో ఓకే. నువ్వు 420 హామీలు ఇచ్చినావు, చాలా సుదీర్ఘమైనటువంటి హామీలు ఉన్నాయి, అవి ఎప్పుడైనా చేయొచ్చు. కానీ నీ అంతర నువ్వే పెట్టుకున్నటువంటి డెడ్ లైన్ 100 రోజులు, 100 రోజులు 6 గ్యారంటీలు, ఇవే అడుగుతున్నాం మేము. అవును, ఇక్కడ లంకె బిందెలు ఉన్నాయి అనుకుని వచ్చినాము, ఇక్కడ మట్టి కుండలు ఉన్నాయి అని చెప్పేసి క్లియర్గా చెప్పకనే చెప్పే, ఇంకా దాంట్లో పెద్దగా మనం ఆలోచించాల్సిన. ఇప్పుడు క్రాంతి ఒకటి లంకె బిందెలు ఉన్నాయి అని అనుకొని వచ్చిండ్రు అని చెప్పుకోవడం అనేటువంటిది దానంత మూర్ఖత్వం ఇంకోటి లేదు కదా క్రాంతి. కానీ మీరు అప్పులు అయినాయా కాలేవా? రాష్ట్ర అప్పులు ఉన్నాయి క్రాంతి, అప్పులు లేకుండా ఎట్లుంటుంది? అప్పులకే మిత్తే కడుతున్నామని చెప్పబట్టే కదా క్లియర్గా తప్పు. అదే ఇప్పుడు మొన్న శాసనసభ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు చెప్పింది చాలా తప్పు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా బయటపడ్డది. మొన్న పార్లమెంట్లో ఇచ్చినటువంటి సమాధానం ఏదైతే వీళ్ళు 8 లక్షల కోట్లు 7 లక్షల కోట్లని మా మీద బురద జల్లుతా ఉన్నారో 4,17,000 కోట్లు అనేటువంటి విషయాన్ని పార్లమెంట్లోనే బయటపెట్టారు. మొన్న మా హరీష్ రావు గారు చాలా స్టేట్ అవేగా అసెంబ్లీలో ఆర్థిక మంత్రికి అప్రాపరేషన్ బిల్లు సందర్భంగా వాళ్ళు సమాధానం చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పిండు. ఇగో మా అప్పులు ఇవి, మమ్మల్ని వీళ్ళు ఏం చెప్పి ఇప్పుడు మేము పోయి ఎన్ని రోజులైంది క్రాంతి? 15 నెలలు అయింది. 1,58,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. రవీంద్ర భారతిలో ఏం మాట్లాడిండు క్రాంతి? మాకు వచ్చేది 18,500 కోట్లు, 65,500 కోట్లు మేము ఉద్యోగులకు ఇస్తున్నాం, ఉద్యోగులకు పెన్షన్లకు ఇస్తున్నాం, 6,500 కోట్లు అప్పులు కడుతున్నాం అన్నాడు. 6,500 కోట్లు నువ్వు అక్కడ అప్పులు కట్టి ఈ 1,58,000 అప్పు కడుతున్నావు అని ఎవరిని మోసం చేస్తున్నావు? అంటే అప్పు ఎక్కడ కూడా నెలకు 3-4 వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ కడతలేరు. కానీ ఏం చేస్తున్నారంటే ఈ పేరు మీద మమ్మల్ని బదనాం చేసే పేరు మీద, అప్పుల బహానా పేరు మీద ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము సంక్షేమ పథకాలని ఇట్లా ఒకేసారి. రైట్, ఇప్పుడు సంక్షేమ పథకాల గురించి మనం మాట్లాడుకుందాం కాసేపు. ఉచిత బస్సు బ్రహ్మాండంగా మహిళలు తిరగడానికి, రావడానికి, పోవడానికి వెసులుబాటు కలుగుతున్నది, పోతున్నారు, వస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు నిన్న హుజూర్ నగర్లో సన్నబియ్యం రేషన్లో సన్నబియ్యం మీరు చేయలే, అవి చేసిరు. లేకపోతే రైతు రుణమాఫీ మీరు అసలు అటు దిక్కేజులే అది చేసిరు. నిన్న ఫలితాలు వచ్చినాయి క్లియర్గా. ఇది చూసుకుంటే గ్రూప్ 1 పరీక్ష ఫలితాలు వచ్చినాయి. క్రాంతి బ్రహ్మాండంగా ఎంత నడుస్తా ఉన్నావు, ఎందుకు వ్యతిరేకిస్తున్నావు మీరు రాష్ట్ర ప్రభుత్వం? మేము వ్యతిరేకిస్తున్నాం. మేము సన్న బియ్యం ఇస్తా అంటే దొడ్డు బియ్యం ఇవ్వండి అని మేము డిమాండ్ పెడుతున్నామా, ధర్నాలు చేస్తున్నామా? క్రాంతి మీరు కూడా అట్లా మాట్లాడితే నేను ఏమంటున్నా, సన్న బియ్యం ఇవ్వడం సంతోషం కదా క్రాంతి. మేము ఉన్నప్పుడు హాస్టళ్ళకి సన్న బియ్యం ఇచ్చినాము, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లకు ఇచ్చినాము, ఇవాళ అందరికీ ఇస్తామంటారు. సంతోషం, ఇమ్మనండి. ఏదైనా మాకంటే మంచి పని చేస్తే మేము స్వాగతిస్తాం, హర్షిస్తాం. ప్రజలకు వాళ్ళకు కూడా రేపు రాజకీయాల్లో నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు చేస్తున్నది ఏంది? ఇప్పుడు మీరు ఇంతకుముందు రుణమాఫీ అన్నారు, రుణమాఫీ ఎంత చేస్తామని చెప్పిండు క్రాంతి? ఎస్ఎల్బిసి అంటే స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీకి సంబంధించినటువంటి సమావేశంలో 41,000 కోట్ల రూపాయలు రుణమాఫీ ఉంది అన్నారు. మీ కేసీఆర్ 1,00,000 రూపాయలే రుణమాఫీ చేస్తున్నాడు, మీరు అందరూ ఉరకండి, పరిగెత్తండి, 2 లక్షలు తీసుకోండి, నేను భరోసాగా ఉన్నా అని చెప్పిండు. ఏం జరుగుతున్నది క్రాంతి? 41,000 కోట్ల నుంచి 31,000 కోట్లు
కుదించుకున్నారు. 31,000 కోట్ల నుంచి బడ్జెట్లో 25,000 కుదించారు. 25,000 కోట్ల నుంచి ఆఖరికి 20,000 కోట్లని నా అసెంబ్లీలో చెప్పాడు. అంటే వీళ్ళు చేసి 50% కూడా ఇలా రుణమాఫీ కాలేదు. 2 లక్షల పైన ఉన్నోళ్లకు మేము రుణమాఫీ కూడా చేస్తాం. వాట్ ఎవర్ మీ హయాంలో జరుగుతుంది కదా, అప్పుడు మేము ఇచ్చేది 1,00,000 కదా క్రాంతి. మేము చెప్పింది ఏంటి, అప్పుడు 1,00,000 లోపు రుణమాఫీ చేస్తామన్నాం. 2 దఫాలుగా చేసినాం. వాళ్ళు 2 లక్షలు చేస్తామన్నందుకు కదా మేము అడుగుతున్నది. మేము అడుగుతున్నది ఏంది, ప్రభుత్వం ఏదైనా చేస్తామని చెప్తే కదా ప్రతిపక్షం. ఇవాళ మాకు ప్రతిపక్ష బాధ్యత ఇచ్చారు క్రాంతి. ప్రజలందరూ ఈ పాత్ర పోషించమన్నారు. ఆ పాత్ర పోషించాలి కదా. మేము ప్రతిపక్ష పాత్ర అన్నందుకు ప్రతిపక్ష నాయకుడు ఎవరు, మీ నాయకుడు ఎవరు? కేసీఆర్. ఎందుకు వస్తలేరండి అసెంబ్లీకి? ఇప్పుడు కేసీఆర్ గారు అసెంబ్లీకి 2 సందర్భాల్లో వచ్చిండు. ఆయన అసలే రాలేదని చెప్పడం ఏం లేదు. బడ్జెట్ సమావేశాలు, పోయిన బడ్జెట్ సమావేశాలకు వచ్చిండు, మొన్న కూడా వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు అక్కడ ఏమైపోతుంటే నోటితో వెల్కమ్ చెప్పి నొసటితో వెక్కరిస్తున్నారు క్రాంతి. రా కేసీఆర్ అని రాను. ఏం మాట్లాడు రవీంద్ర భారతిల క్రాంతి? స్టేచర్ నుంచి మార్చురీకి పోతామని కేసీఆర్ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి అన్నాడు. అంటే అటువంటి మాటలు వినడానికి అసెంబ్లీకి రావన్నా కేసీఆర్ గారు? మేమే అందరం చెప్తున్నాం. ఇక్కడ మాట్లాడడానికి హరీష్ రావు ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, గంగల కమలాకర్ ఉన్నాడు, జగదీష్ రెడ్డి ఉన్నాడు, మా పార్టీలో చాలా మంది నాయకులు ఉన్నారు. అందరూ మాట్లాడతారు. ఏమి అక్కడ కేసీఆర్ మాట్లాడడానికి అవసరమైనటువంటి నేపథ్యం ఏముంది? అసెంబ్లీలో కేసీఆర్ అవసరం తెలంగాణ ప్రజలు అనుకుంటారు కదా. క్రాంతి రావాలి, ఉండాలి అని కోరుకుంటారు ప్రజలు. కానీ జరుగుతున్నది ఏంది అక్కడ అసెంబ్లీలో? మన జగదీష్ రెడ్డి 1 నిమిషం 2 నిమిషాలు మా అన్నందుకే స్పీకరు తీసేసింది. స్పీకరు బహిష్కరించే. మొన్న హరీష్ రావు మాట్లాడుతుంటే ఎంతమంది మంత్రులు లేచి అటాక్ చేసేటువంటి పని చేసారు. కాబట్టి నేను ఏమంటున్నా, డెఫినెట్గా కేసీఆర్ రావాలని మేము కూడా కోరుకుంటాం. కానీ ఏం వాతావరణం అది? ఒక జవాబు చెప్పుడు లేదు, బుల్లోజ్ చేసుడు, వెక్కిరిచ్చుడు. కేసీఆర్ గారి మీద రోజు కేసీఆర్ ఉన్నా లేకున్నా ఆయనను ఏమంటారు కదా, ఆయన ఆత్మ వెంటాడుతున్నట్టు రోజు వీళ్ళు కేసీఆర్ భజన లేదు. మీరు కాంగ్రెస్ వాళ్ళకి పరీక్ష పెట్టండి క్రాంతి, మీ ఇంటర్వ్యూలో 1 గంట కేసీఆర్ పదం లేకుండా మాట్లాడినారు. ఎవరైనా పాస్ అయితే నేను దేనికంటే దానికి సిద్ధం. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినప్పుడు ఎట్లా గుర్తు చేసుకోరండి? చేసుకుంటారు కదా. అంటే పరిపాలన విధ్వంసం కదా, ఎందుకు గుర్తు చేసుకోవాలి? ఆయన చేసిందంతా దుర్మార్గమే కదా. దుర్మార్గం ఎందుకు గుర్తుంచుకోవాలి? మీరు మంచోళ్ళని గుర్తుంచుకోండి. ఇప్పుడు మీరు కేసీఆర్ విధ్వంసం చేసిండు అంటున్నారు. విధ్వంసకుని ఎందుకు యాద్ చేసుకుంటారు? ఆయన మంచి చేసిండు కాబట్టి ఇలా ఆయనను విధ్వంసం అని చిత్రీకరించాలని మీరు చెప్తున్నారు. ఇలా మీరు డెఫినెట్గా కొన్ని ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని లోపాలు జరిగి ఉండొచ్చు క్రాంతి. డెఫినెట్గా జరుగుతాయి. కొన్ని వర్గాలకు కొంత అన్యాయం జరగవచ్చు, కొన్ని వర్గాలకు మేము చేయలేకపోవచ్చు, కొన్ని విషయాల్లో తొందరగా రెస్పాండ్ కాలేకపోవచ్చు, కొన్ని విషయాల్లో మా ప్రజాప్రతినిధులు సరైనటువంటి ప్రయత్నం ప్రజల కోసం చేయలేకపోవచ్చు. ఇవన్నీ కూడా సవరించుకుంటాం కదా డెఫినెట్గా. రైట్, ఓకే. మీరు ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ గారితో ఉన్నారు కాబట్టి నేను ఈ ప్రశ్న అడుగుతున్నాం. ఎందుకు ఎమ్మెల్యేల మార్పు ఎందుకు చేయలేదు? మరి చేయాల్సి ఉండేని అందరం అనుకున్నాం క్రాంతి. అంటే మాలాంటి ఇప్పుడు అప్పుడు కేసీఆర్ గారు ఏమనుకున్నారంటే, ఇంతకాలం వాళ్ళు మన పార్టీతో కలిసి నడిచిండ్రు కదా, ఇబ్బంది ఏముండదులే అనేటువంటి దాంతో పోయిండు. కాబట్టి ఒక రాజకీయ పార్టీగా ఆలోచన, ఇప్పుడు మా ఆలోచన అన్నీ చెప్తారు కేసీఆర్కు. చివరి నిర్ణయం తీసుకున్నది కేసీఆర్ గారు తీసుకుంటారు. తీసుకున్నటువంటి సందర్భంలో 2 సందర్భాల్లో మనతో ఈ 10 ఏళ్ళు నడిచిర్రు, కష్టకాలంలో ఉన్నారు, ఎందుకు పోని ఈసారి కూడా ఉండలే అని కేసీఆర్ కొంత ఉదార స్వభావం చూపించు. దాంతో ఏమైంది, ఇలా 1.8% కదా క్రాంతి. మేము ఏది ఘోరంగా తాడి చెట్టు లోతంతా మేము ఓడిపోలేదు. కేవలం 1.8% ఓటింగ్తో మేము 39 స్థానాలు, గౌరవప్రదమైనటువంటి స్థానాలు వచ్చినాయి. ఏ రాజకీయ పార్టీ అయినా 119 స్థానాల్లో 39 స్థానాలు అనేది 40%, దాదాపుగా 37-40%. 40% ఓట్లు వచ్చినాయంటే ప్రజలు చీత్కరించినట్టు కాదు, ఎంతో కొంత అసంతృప్తి ఉన్నట్టు. మా పార్టీ మీద అసంతృప్తితో మేము ఓడిపోయినాం తప్ప మమ్మల్ని వ్యతిరేకించో లేకుంటే చెండాడో ప్రజలు ఓడించలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది, చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాడు అని నేను అంట. మీరు ఏమంటారు దానికి? రేవంత్ రెడ్డి పరిపాలన ఇప్పుడు దానికి ఒక గీటు రాయి ఉండాలి కదా క్రాంతి. నిజంగానే ఒక మనిషి మంచి పని చేసిండంటే దానికి కొన్ని గీటు రాయిలు ఉండాలి. ఏం మంచి పని చేసిండు? ఇలా హెచ్సిఈలో విద్యార్థులు 400 ఎకరాలు వాళ్ళ భూమి తీసుకుంటుంటే నిన్న మీరు చూసిండ్రు, ప్రజాపాలన కావాలన్నాడు. ప్రజాపాలనలో ఏమన్నాడు ఆయన? పోలీసుల పాలన బాగా జరుగుతున్నది, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తా అన్నాడు. నిన్న మహిళలను గొరగొర ఈడ్చుకుంటూ పోయి
అందరు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు వాళ్ళు ఏమడుగుతారు, వాళ్ళకి ఏమైనా ఇల్లు కావాలంటుర్రా, లేకుంటే రేషన్ కార్డు కావాలంటుర్రా, ఏం కావాలంటారు క్రాంతి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చినటువంటి భూమిని కాపాడు మహాప్రభని వేడుకుంటే కూడా నువ్వు వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకపోతే ఎట్లా క్రాంతి? అదొక్కటే కాదు, ఈ రాష్ట్రంలో ఎన్కౌంటర్లు ఉన్నాయి అన్నారు క్రాంతి. ఇలా ఎన్ని ఎన్కౌంటర్లు అయినాయి మనం చూసినాం కదా. కానీ నేను ఏమంటున్నా, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలంటే దానికి ఏంది? చివరికి మా హరగోపాల్ లాంటి వాళ్ళను ఒక మైనింగ్ దగ్గరికి పోతామంటేనే ఆయన తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మరి ఏం జరుగుతున్నది అంటే నిజంగానే కేసీఆర్ గారి పరిపాలనలో నిర్బంధం జరిగితే మరి ఈ నిర్బంధం ఏంది? ఈ నిరుద్యోగ యువకులు అశోక్ నగర్ సెంట్రల్ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలోకి పోయి తీసుకుపోయి కొట్టిరి, సోషల్ మీడియాలో మాట్లాడుతున్నందుకు కొట్టిరి. పాపం మా జర్నలిస్టులు ఎక్కడైనా ప్రజలు మాట్లాడితే వాళ్ళని చూపించినందుకు వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించబట్టి, జర్నలిస్ట్ ఎవడు యూట్యూబ్ ఎవడు అని బెదిరించబట్టి ఏం జరుగుతున్నది? నిజంగానే మంచి పరిపాలన గీట్రా అంటే డెఫినెట్గా ఏదైనా మంచి చేసి, ఇప్పుడు నిన్న సన్న బియ్యం ఓకే మంచి చేయండి, గణన చేసిండు, కుల గణన మంచిది అని స్వాగతించినాం. కానీ జరుగుతున్నటువంటి లోపాలని ప్రతిపక్ష పార్టీగా మేము చూపిస్తే మా సాగును కోరుకోవడం, మా లాగులలో తొండలు ఇడుస్తామనడం, నేను నల్లమల నుంచి వచ్చి ఏదో నడుచుకుంటూ పోతామనడం ఏంది క్రాంతి? ఇదంతా ఒక ముఖ్యమంత్రిగా నీకు మంచి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చారు. మాకంటే కేసీఆర్ కంటే గొప్పోడు రేవంత్ రెడ్డి అనిపించుకునే పాలన చేస్తే మమ్మల్ని మర్చిపోతారు. నువ్వు మర్చిపో అంటే వాడు మర్చిపోడు క్రాంతి మమ్మల్ని. నువ్వు మాకంటే మెరుగైన పాలన చేస్తే డెఫినెట్గా ప్రజలు మర్చిపోతారు. రైట్, ఓకే. ఇప్పుడు అంటే పిల్లి కొట్టుకుంటే మధ్యలో కోతి తనుకుపోయినట్టు బీఆర్ఎస్ కాంగ్రెస్ కొట్టుకుంటే బీజేపీకి ఫెచ్చింగ్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. అంటే నువ్వు అనేది క్రాంతి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మొత్తం సౌతుల్లోనే ఒక బేస్ ఏర్పరచుకోవాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఆ ప్రయత్నాలు ముఖ్యంగా తెలంగాణలో ఫలించవు క్రాంతి. ఎందుకంటే ఫలించవంటారా? అస్సలే ఫలించవు తెలంగాణలో. కారణం ఏంది క్రాంతి అంటే తెలంగాణ అనేటువంటిది ముందు నుంచి కూడా అనేక సామాజిక ఉద్యమాలకు పుట్టినగిల్లు ఇది క్రాంతి. సాయుధ రైతాంగ పోరాటం దగ్గర నుంచి, నక్సల్బరీ ఉద్యమం దగ్గర నుంచి ఇవాళ జరుగుతున్నటువంటి తెలంగాణ ఉద్యమం వరకు కూడా మీరు ఎక్కడైనా చూడండి, మతం పట్ల ప్రజలు సీరియస్గా స్పందించరు, సమస్యల పట్ల స్పందిస్తారు. మతాన్ని పోలరైజ్ చేసేటువంటి ప్రయత్నం ఇది గంగా జమున తైజీబ్ ఊళ్ళల్లో కానీ పట్టణాలలో కానీ. మీరు హైదరాబాద్ ఇంత ఉంది, మనం ఎప్పుడో చిన్నప్పుడు విన్నాం కర్ఫ్యూ అనేది. ఇవాళ జరుగుతుందా క్రాంతి? సైదాబాద్ నేను ఉన్నటువంటి ఏరియా, ఎవరన్నా ఇక్కడ ఇల్లు కట్టుకోవాలంటే భయపడేది. అటువంటిది ఇవాళ ప్రశాంతంగా అందరం కలిసిమెలిసి ఉంటున్నాం. అంటే కారణం ఏంది అంటే ఇక్కడ మతాల గురించి కానీ వీటి గురించి కానీ సరైనటువంటి ఆలోచనలు చెయ్యరు. కాబట్టి ఇలా మతాన్ని పోలరైజ్ చేసో, నీవు ఇంకోటి పోలరైజ్ చేసో ఇలా అధికారంలోకి వస్తామంటే మాత్రం తీసుకొచ్చేటువంటి. కానీ పోనీ వాళ్ళ విధానాలు ఏమైనా మంచిగా ఉన్నాయా? మోదీ ఏమైనా విధానాలు మంచి చేస్తున్నాడు, మోదీ వలన మొత్తం తెలంగాణ అంతా బాగుపడిపోయిందంటే ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేవట్రి, మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నిర్వీర్యం చేసేసి ప్రయత్నం చేయబట్టి, మతం పేరు మీద కులం పేరు మీద మీరు రాజకీయాలు చేయబడుతుంది, ప్రజాస్వామ్యం కాలరాయబడుతుంది. తెలంగాణ ఏం పాపం చేసిందని విభజన చట్టంలోని ఒక్క అంశం కూడా మీరు ఇప్పటి వరకు పరిష్కరించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి క్రాంతి. ఇవాళ టోటల్గా ప్రశ్నించే వాళ్ళను, అడిగే వాళ్ళను మొత్తంగా కూడా ఇప్పుడు నేను క్రాంతి మీ టీవీ ద్వారా చెప్తున్నా, ఇవాళ అమిత్ షా కానీ మోదీ కానీ ఈ భారతదేశంలో మార్చి 26 వరకు మావోయిస్టులను తుడిచేస్తామని చెప్తున్నాడు. పేదరికం తుడిచేస్తామని చెప్పమనండి క్రాంతి. పలానా డెడ్ లైన్ పెట్టుకొని నేను పేదరికాన్ని దుడిచేస్తా, అసమానతలు తీసేస్తా, నిరుద్యోగం లేకుండా చేస్తా అని రాజకీయ పార్టీ వినాదాలు లే. చంపితే చంపుతారు. ఇప్పుడు తీవ్రవాదులు మీరు చంపితే 5,000 చేస్తారు, 10,000 మంది చేస్తారు. కానీ వాళ్ళు చెప్తున్న ఎజెండా పోవాలి కదా. పేదరికం పోవాలి, గిరిజనులకు న్యాయం జరగాలి, రోడ్లు కావాలి, ఇవన్నీ కూడా ఉండాలి కదా క్రాంతి. కాబట్టి నేను ఏమంటున్నా, భారతీయ జనతా పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాల పట్ల ఇవాళ ప్రజలందరూ కూడా తీవ్రంగా నిరసన తెలుపుతా ఉన్నారు. కాకపోతే ఏంటంటే మన తెలంగాణలో ఇప్పటి వరకు వాళ్ళకి అధికారం లేదు కాబట్టి అధికారం కోసం పాకులాడుతూ ఉన్నారు. చూద్దాం ప్రజలు ఎట్లా నిర్ణయిస్తారనేది. మనం ఇప్పుడే బీజేపీ టోటల్గా రాదని ఎందుకు అంటున్నా అంటే, ఒక సామాజిక నేపథ్యం తెలంగాణలో ఉండేటువంటి ఒక సామాజిక సాంస్కృతిక నేపథ్యం నుంచి నేను చెప్తున్నా తప్ప, నిజంగానే రేపు ప్రజలు కోరుకున్నారు అనుకో ఏం చేస్తాం క్రాంతి? ఈ కాంగ్రెస్తో అనుభవించారు, రేపు బీజేపీతో అనుభవించారు. మొదట పక్కన పెట్టినటువంటి మీ పర్సనల్ అంశానికి మళ్ళా వస్తున్నాను నేను. ఇప్పుడు మిమ్మల్ని కావాలని చెప్పేసి బీఆర్ఎస్ ఇప్పించి లేకపోతే ఎమ్మెల్సీగా నిలబెట్టి ఓడిపోయేటట్టు చేసింది బీఆర్ఎస్ పార్టీయే అని అంటే క్రాంతి
సరే ఒక ఎమ్మెల్సీకి అవకాశం అనేటువంటిది పార్టీ నుంచి వచ్చింది. అసలు నేను పోటీ చేయడానికి సిద్ధంగా లేని క్రాంతి అప్పుడు. అంటే నేను చాలా క్లియర్గా మా పార్టీకి ఏం చెప్పినా, నేను పోటీ చేయనని చెప్పిన తర్వాత అప్పుడు ఉండేటువంటి స్థితిలో ఏంటంటే హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్ నగర్ 3 నియోజకవర్గాల్లో కూడా మా పార్టీ స్ట్రెంత్ చాలా తక్కువ క్రాంతి అప్పుడు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే, చాలా మంది ఇక్కడ అందరు తెలుగుదేశం, కాంగ్రెస్ గెలిచింది, మేము గెలవలేదు. అటువంటి సందర్భంలో నువ్వు పోటీ చేస్తే చాలా టఫ్గా ఉంటుంది, గెలిచే అవకాశాలు ఉంటాయని కేసీఆర్ గారు కన్విన్స్ చేసిన తర్వాత నేను పోటీలో నిలబడ్డా. కానీ మా పార్టీ నాయకులు ఓడగొట్టిండ్రు అనేది కరెక్ట్ కాదు. దాన్ని యాక్సెప్ట్ చేసిందే కేసీఆర్ కదా. డెఫినెట్గా అంటే నేను ఏమంటున్నా, ఎంత పని చేయాలో అంత పని చేయలేకపోయాను. అంటే బూత్ అప్పుడేమో బీజేపీకి సంబంధించినటువంటి అప్పుడు నిలబడ్డటువంటి క్యాండిడేట్ బూత్ స్థాయిలో ఓట్లను వాళ్ళు నమోదు చేసుకున్నారు. మా పార్టీ సందర్భాన అప్పుడు మాకు ఇక్కడ జిహెచ్ఎంసీలో ఒక కార్పొరేటర్ లేడు. అప్పుడు మా తర్వాత మేము 99 గెలిచినాం. ఆ తర్వాత అప్పుడు మాకు ఒక్క కార్పొరేటర్ లేడు. ఎక్కడ కూడా మేము సరిగ్గా నమోదు చేసుకోలేని ప్రయత్నం. తర్వాత ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేది మా పార్టీ కొత్త అంశం. అంటే అది ఎట్లా ఆర్గనైజ్ చేయాలి, ఎట్లా ఓటు తెలుసుకోవాలి అనేటువంటి విషయాలు పెద్దగా మాకు అవగాహనలోకి రాలేదు. పైగా నాకు అసలే లేదు. మేమేం నిర్ణయించుకున్నామంటే ₹1 ఎవరికి ఇవ్వకుండా ఎన్నికల్లో చేయాలని. మేము క్రాంతి 1 సింగిల్ పై నేను ఇలా గట్టిగా చెప్పగలుగుతున్నా, 46,000 ఓట్లు వచ్చినాయి. ₹1 ఇవ్వకుండా 46,000 ఓట్లు పడ్డాయి క్రాంతి. 53,000 ఓట్లు వచ్చి ఆయన గెలిచిండు. 46,000 మేము ₹1 ఓటర్కి ఇవ్వలేదు క్రాంతి. గ్రాడ్యుయేట్ సింగిల్ పై క్రాంతి. చాలా నేను కేటగిరికల్లా చెప్తున్నా, ₹1 మేము ఒక ఓటర్కు ఓటేయమని ఇవ్వలేదు. సరే భోజనాలు పెట్టినాం, మీటింగులు పెట్టినాం, ఇవి చేసినాం తప్ప ఎక్కడ ఇలా అట్లుందా? గ్రాడ్యుయేట్ ఎన్నికలలో డబ్బులు ఇవ్వండి గెలిచే పరిస్థితి ఉందా? అట్లా అయిపోయింది సమయం. కాబట్టి దానికి కారణం, నేను అప్పుడు ఓడిపోవడానికి కారణం మా పార్టీ సరిగ్గా పనిచేయలేనటువంటి విషయాలు కావచ్చు, మా నాయకులు అనుకున్నంతగా పనిచేయలేకపోవడం అనేటువంటిది కేసీఆర్ గారే చెప్పారు. మేము కొంత అలవోకగా ఉన్నామని చెప్పి కేసీఆర్ గారే అన్నారు. మీరు చూసి ఉంటారు మీడియాలో. వారే మేము ఒక మంచి నాయకుని పెడితే ఆ రోజు గ్రాడ్యుయేట్ స్వీకరించకపోవడం ఏందో నాకు అర్థమవుతలేదు, కానీ కొంత అలవోకగా ఉన్నాం మేమని కేసీఆర్ గారే అన్నారు. కాబట్టి అప్పుడు ఓడిపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. కానీ ఇప్పుడు మా పార్టీ వాళ్ళే ఓడించారనేది మాత్రం నేను ఒప్పుకో. ఈ మధ్యకాలంలో ఎప్పుడు కలిసారు కేసీఆర్ గారిని మీరు? నెల కింద కలిసినాను. రెగ్యులర్ కలుస్తుంటా కదా క్రాంతి. వస్తా అంటుర్రా బయటకు వచ్చి ఏదైనా సభ లేకపోతే? డెఫినెట్గా. అంటే క్రాంతి మొన్న మా రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరిగింది. విస్తృత స్థాయి సమావేశంలో వాళ్ళు క్లారిటీగా చెప్పారు. ఎందుకంటే కొంత టైం ఇవ్వాలి. కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా ఏంటంటే కొద్దిగా రాజనీతిజ్ఞుడు ఆయన. డెఫినెట్గా కేసీఆర్ గారు ఇప్పుడు కలుస్తలేరు, అప్పుడు కలుస్తలేరు, చాలా మంది చాలా రకాల ప్రచారం చేస్తారు. ఆయన ఫంక్షన్ ఆఫ్ స్టైల్ మీరు మొదటి నుంచి కూడా చూడండి క్రాంతి. ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి, ఎందుకంటే మాకు తెలుసు కాబట్టి, ఆయన కలవాలనుకున్నప్పుడు కలుస్తాడు, కలవాలనుకున్న వాళ్ళకే కలుస్తాడు. ఆయన మొదటి నుంచి ఒక ఫంక్షన్ ఆఫ్ స్టైల్ ఆయనది. కాబట్టి అవసరం ఉన్నప్పుడు అందరినీ లక్షలాది మందిని కలిసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు ప్రగతి భవన్లో అనేక వేల మందిని కలిసినటువంటి సంబంధాలు ఉన్నాయి. వారు డెఫినెట్గా వస్తారు, రాకుండా ఏమి ఉండరు. ఎప్పుడు వస్తారు మరి? వస్తారు. ఎప్పుడు 27 నాడు బ్రహ్మాండమైనటువంటి సభ ఎలకతుర్తిలో పెట్టబోతున్నాం. లక్షలాది మంది ప్రజల ముందు ఈ 18 నెలల పాలన ఎట్లా జరుగుతూ ఉంది, రేవంత్ రెడ్డి పాలన ఏం జరుగుతూ ఉంది, బీఆర్ఎస్ భవిష్యత్ ఎట్లా ఉంది అనేటువంటి అంశం మీద బ్రహ్మాండమైనటువంటి ఒక ఓపెనింగ్ జరగబోతుంది క్రాంతి. మొన్న నల్గొండలో కూడా వచ్చింది క్రాంతి. ఇప్పుడు ఎట్లా చేస్తున్నారంటే కేసీఆర్ గారిని నల్గొండలో నీళ్లు రాకుంటే నల్గొండ దాకా పోయి సభ పెట్టి వారు ప్రశ్నించిన తర్వాత నీళ్ళు వచ్చినాయి. కాబట్టి అవసరమైన సందర్భంలో కేసీఆర్ గారు సందర్భోచితంగా వస్తాడు. రోజు ఉండాలి పత్రికలలో, రోజు పేపర్లు రావాలి, రోజు ఉండాలని కోరుకునే వ్యక్తి కాదు. సమస్యలు వచ్చినప్పుడు డెఫినెట్గా అక్కడ ఉంటాడు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, భవిష్యత్తులో మీరు మెదక్ అసెంబ్లీ నుంచి పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నారు అని అన్నది నాకు తెలిసింది. ఇప్పుడు క్రాంతి డెఫినెట్గా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎక్కడి నుంచో దగ్గర పోటీ చేయాలని అనుకుంటాం. ఇప్పుడు ఎన్నికలు అనేటువంటివి ఎప్పుడు వస్తాయో తెలియదు. 28లో రిజర్వేషన్లు ఏమైతాయి, అప్పుడేమైతాయి, ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. అవకాశం వస్తే కేసీఆర్ గారు అవకాశం ఇస్తే డెఫినెట్గా పార్లమెంట్కైనా పోటీ, అంతకుముందు పార్లమెంట్ కూడా పోటీ చేయాలనేది ఎంపీ పార్లమెంట్కి వచ్చింది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కేసీఆర్ గారు ప్రభాకర్ రెడ్డి గారికి అప్పుడు సీట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో డెఫినెట్గా ఎక్కడి నుంచో దగ్గర అవకాశం ఇచ్చినప్పుడు పోటీ చేస్తాం. రాజకీయాలు ఉన్నది ఎందుకు క్రాంతి? డెఫినెట్గా ఏదో ఒకటి పోటీ చేయాలి, ఏదో ఒకటి పోవాలి, ఉండాలి. కాకపోతే అది రాలేదు కాబట్టి నిరాశపడి ఇంట్లో కూర్చొని రాజకీయాలకు దూరంగా ఉండే మనస్తత్వం అది కాదు. పదవులు ఉన్నా లేకున్నా టీఆర్ఎస్ పార్టీతోనే ఉంటాం. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాదనుకున్నటువంటి ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ. సరే కొన్ని
నెగిటివ్స్ ఉండొచ్చు, కొన్ని ఏమైనా ఉండొచ్చు, కానీ డెఫినెట్గా భవిష్యత్తులో తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి తెలంగాణ అస్తిత్వ విషయాలు కావచ్చు, తెలంగాణకు సంబంధించిన సోయి కావచ్చు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సమస్యల్ని నిర్దిష్ట కాలంలో పరిష్కరించేటువంటి ఒక ఐడియాలజికల్ ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు ఉందని నేను నమ్ముతున్నాను. రైట్, మీకు భవిష్యత్తు ఉంటుందా బీఆర్ఎస్ పార్టీలో? డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఉంటే మా భవిష్యత్తు అందులోనే ఇమిడి ఉంటుంది కదా క్రాంతి. డెఫినెట్గా ఇప్పుడు కుటుంబంలో ఒకరు బాగుపడితే అందరం ఏమంటాం కదా, కుడి ఎడమ అన్నట్టు నడుస్తుంటాయి రాజకీయ పార్టీల్లో, సాధారణం. కాబట్టి మా పార్టీ అధికారంలోకి వస్తే డెఫినెట్గా మేము అధికారంలోకి వచ్చినట్టే కదా. రైట్. అండ్ మీకు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ లీడర్స్లో అంటే కేసీఆర్ తర్వాత మీరు చెప్తున్నటువంటి బి గ్రేడ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, హరీష్ రావు గారితో ఎక్కువ సాన్నిహిత్యం ఉంటుందని చెప్పేసి నాకు తెలిసింది. నిజమేనా? సహజం కదా క్రాంతి. ఎందుకంటే హరీష్ రావు గారు మా జిల్లా మంత్రి, నేను మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకుడిని. కాబట్టి ఏ విషయాలైనా మేము హరీష్ రావు గారితో చర్చించాల్సింది, హరీష్ రావు గారితో పనిచేయాల్సింది డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి హరీష్ రావు గారితో ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. వ్యూహరచన కూడా మీరే చేస్తారట కదా? వ్యూహరచన మేమెందుకు చేస్తాం? డెఫినెట్గా ఏదైనా అడిగితే చెప్తాం కదా. హరీష్ రావు గారు ఇది ఎట్లా చేద్దామని అడిగినప్పుడు మాకు తోచిన సలహాలు మేము ఇస్తాం. అంత పార్టీలు వ్యూహం చేసేటువంటి పరిస్థితి ఏం లేదు. అందరూ గొప్ప నాయకులు, అవసరమైన దగ్గర సలహాలు ఇస్తాం, సూచనలు చేస్తాం. పాటించితే పాటిస్తారు, పాటించకుంటే లేదు. ఇవి ఇచ్చినామని మేము చెప్పుకోము, అవి పాటించలేదని కూడా చెప్పుకునేటువంటి అవకాశం లేదు. డెఫినెట్గా మన అభిప్రాయాలు చెప్తుంటాం ఇంటర్నల్గా. అభిప్రాయాలు ఒక్కొక్కసారి మంచిగా పనిచేస్తే, ఒక్కొక్కసారి నెగిటివ్ కూడా వచ్చినప్పుడు మనం మీద వేసుకుంటామా క్రాంతి? కాబట్టి హరీష్ రావు గారికి దగ్గర ఉంటాం, కేటీఆర్ గారు అంతే, కవిత అంతే. మాకు వీళ్ళందరినీ పరిచయం చేసింది ఎవరు క్రాంతి? హరీష్ రావు గారిని పరిచయం చేసింది నాకు కేసీఆర్ గారు. ఏదైనా విషయం ఉంటే హరీష్తో మాట్లాడమన్నాడు. కాబట్టి అప్పటి నుంచి, ఇది కొత్తగా ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కాదు, నేను మెదక్ జిల్లాలో అధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి హరీష్ రావు గారు. ఎందుకంటే హరీష్ రావు గారు ప్రతి సందర్భంలో కూడా యాక్సెస్ ఉంటాడు కాబట్టి, ఉద్యమ కాలంలో కూడా మాతో కలిసి నడిచింది. కాబట్టి డెఫినెట్గా హరీష్ రావు గారు అంటే మా అందరికీ కొద్దిగా ఉండేటువంటి అభిమానం ఎక్కువ ఉంటుంది. అందులో దాచుకునేది ఏం లేదు, పెట్టేది. కానీ కేటీఆర్ అయినా, కవిత గారైనా అందరూ మంచిగా గౌరవిస్తారు. అందరితో కూడా ర్యాప్ ఉంటుంది, అందులో ఏం లేదు. నాకు టీఆర్ఎస్లో బీఆర్ఎస్లో ఎవ్వరు ఈయన పలానా దేవిప్రసాద్ వద్దనో, దేవిప్రసాద్ కాంట్రవర్సీ అనో అనేటోళ్ళు అయితే ఇప్పటికి లేరని నేను అనుకుంటున్నా. ఓకే, భవిష్యత్తులో వస్తుండొచ్చు, భవిష్యత్తులో ఉంటే ఉండొచ్చు. చివరి ప్రశ్న, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు నిమ్మలంగా ఉన్నాయా? ఇప్పుడు సంతృప్తిగా ఉన్నారా? లేరు క్రాంతి. ఎందుకంటే అంటే మా 10 ఏళ్ల కాలంలో కూడా 73% పిఆర్సీ ఇప్పించడం. నేను కేసీఆర్ గారితో ఉండే ర్యాప్ వలన వారికి చెప్పి 73% 2 సార్లు పిఆర్సీలు ఇప్పించడం. కొన్ని విషయాల్లో ఏమైందంటే బ్యూరోక్రసీ చెప్పినటువంటి మాటలు కేసీఆర్ దగ్గర చెల్లుబాటు కావడం వల్ల ఉద్యోగులకు కొన్ని విషయాల్లో కొంత నష్టం జరిగింది అని చెప్పి మా ఉద్యోగులందరూ కూడా తీవ్ర స్థాయిలో మా పార్టీ ఓడిపోవాలని అందరూ పనిచేసి, అందులో ఏం లేదు, మా సహోదరులందరూ మా పార్టీని ఓడగొట్టాలని ప్రయత్నం చేశారు. సరే, మేము ఓడిపోయాం. వచ్చినాక ఏమైంది క్రాంతి? ఇవాళ పిఆర్సీ మేము కనీసం వెంటనే ఇంటీరియం రిలీఫ్ ఇచ్చాడు కేసీఆర్ గారు. ఈయన వచ్చినాక 5 DL పెండింగ్ ఉన్నాయి క్రాంతి. 8,000 మంది రిటైర్ అయిన ఉద్యోగులు 31 మార్చి 2024 నుండి ఇప్పటి వరకు ₹1 లేదు క్రాంతి. పైగా అసెంబ్లీలో అబద్ధాలు చెప్తున్నాడు. 8,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం రిటైర్ ఉద్యోగులకు పెండింగ్ పెట్టిందని. ఈ ముఖ్యమంత్రికి తెలుసా రిటైర్మెంట్లు ఎప్పుడు స్టార్ట్ అయినాయో? 24 నుంచి ఆయన వచ్చినాక రిటైర్మెంట్లు స్టార్ట్ అయినాయి. అంతకుముందు రిటైర్మెంట్ లేవు. 3 సంవత్సరాలు కేసీఆర్ గారు ఎక్స్టెన్షన్ చేసింది కాబట్టి రిటైర్మెంట్ లేవు. కాబట్టి ఇప్పటి నుంచే పెండింగ్ లో ఉన్నాయి. పిఆర్సీ అనేది ఇంకా మర్చిపోమంటున్నాడు కేసీఆర్. మొన్న ఒక మాట అన్నాడు రేవంత్ రెడ్డి గారు, ఉద్యోగులు నిరసన తెలపదలుచుకుంటే, ఆందోళన చేయదలుచుకుంటే, DL రాలేదనుకుంటే, పిఆర్సీ రాలేదనుకుంటే 2 గంటలు ఎక్కువ పని చేయమన్నాడు. ఈ జపాన్లో అక్కడెక్కడో చేస్తారు, నిరసన ఉంటే 2 గంటలు ఎక్కువ పని. ఇప్పుడు గట్ల చేయండి కానీ ధర్నాలు చేయకండి అని మీరు జీతము ఒకవేళ పిఆర్సీ DA కావాలంటే ఉన్న జీతం పోతుంది అని చెప్పిండు అసెంబ్లీలో. ఇదేం బ్లాక్మెయిల్ రాజకీయాలు క్రాంతి? ఉద్యోగులు ఓట్లప్పుడు కావాలి, గెలిపియాలి. ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు నాయకులకు చెప్పి వాళ్ళందరినీ ఊరు తిప్పిర్రు మొన్న. ఇప్పుడేమో ఉద్యోగులకు దగ్గరకు వచ్చే వరకు మేము DL ఇయ్యం, పిఆర్సీ ఇయ్యం అన్ని మర్చిపోండి అంటే ఏంది ఇది? ఇలా ఉద్యోగులు తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉన్నారు క్రాంతి. ఒక పెన్షనర్స్ ఇలా కన్నీళ్లతో రోధిస్తున్నారు. కోర్టులోకి పోయినారు క్రాంతి. 24% ఇవ్వాలని హైకోర్టు వర్డిక్ట్ ఇచ్చింది. ఇప్పటికి కూడా ఇస్తలేరు. DL లేనే లేవు, పిఆర్సీ మాట మర్చిపోమంటారు. హెల్త్ కార్డ్స్ అసలు చింపేయడానికి కూడా వానికి వస్తలేవు.
టోటల్గా ఉద్యోగులందరూ తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉన్నారు కాంతి. ఓకే. మీరు మా మీద ఉన్న అసంతృప్తి ఉండే, ఇప్పుడు ఆ అసంతృప్తి కాస్త తీవ్ర అసంతృప్తిగా మారింది. భవిష్యత్తులో ఇది ఎట్టాను తీసుకుంటుందో చెప్పలేము. దేశంగా కూడా మారొచ్చు అంటారు. డెఫినెట్గా. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ వన్ వర్డ్ ఆన్సర్. ముందుగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. సాధ్యం కాని దాన్ని సుసాధ్యం చేసేటువంటి గొప్ప రాజనీతిజ్ఞుడు. రేవంత్ రెడ్డి. ఇచ్చిన అబద్ధాలకి అంబాసిడర్. కేటీఆర్. అద్భుతమైనటువంటి మేధో మదనం చేసేటువంటి నాయకుడు. హరీష్ రావు. ట్రబుల్ షూటర్. కవిత. సాంస్కృతిక సేనాది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాజకీయాల్లో ఉత్తముడు, ఆచరణలో శూన్యం. సీతక్క. మంచి నాయకురాలు. కొండా సురేఖ. కాంట్రవర్సీ నాయకురాలు. రఘునందన్ రావు. మంచి మిత్రుడు. బండి సంజయ్. మాటలు కోటలు, చేతలు చింతాకన్నట్టుంటుంది. బండి సంజయ్ గారు మాటలు మనం చూస్తున్నాం కదా, అంటే మిగతా అన్నిటి కూడా ఒక కాంట్రవర్సీ. బండి సంజయ్ మంచి నాయకుడు, రాజకీయంగా నాయకుడు, కానీ ఎదగడానికి అవరోధం తనంత తానే తెచ్చిపెట్టుకునే నాయకుడు. ఈటల రాజేందర్. గొప్ప నాయకుడు, మిత్రుడు. వి శ్రీనివాస్ గౌడ్. మంచి మిత్రుడు, ఫైర్ బ్రాండ్. స్వామి గౌడ్. ఉద్యోగ సంఘాలకు దళపతి, తను కూడా ఫైర్ బ్రాండ్. విఠల్. సౌమ్యుడు. మోడీ. దేశాన్ని కాషాయీకరణ చేయడానికి తపన పడుతున్నటువంటి కార్పొరేట్ల ప్రతినిధి. రాహుల్ గాంధీ. జోడో యాత్ర మీద వచ్చిన పేరును సరైనటువంటి రీతిలో ఉపయోగించుకోలేని అశక్త గల నాయకుడు. ప్రియాంక గాంధీ. వారసత్వాన్ని నమ్ముకున్నటువంటి బిడ్డ. అమిత్ షా. మనుషుల్ని ఏరివేయడానికి బదులు సమస్యల్ని ఏరివేసేటువంటి విధంగా అమిత్ షా ఉంటే బాగుండని అనుకుంటున్నాను. దేవి ప్రసాద్. ఉన్నట్టుగా చెప్పే కుల్ల నాయకుడు. క్రాంతి. అద్భుతంగా అన్ని విషయాలు లోతుల్లో నుంచి తీసి ప్రజలకు అందించేటువంటి గొప్ప జర్నలిస్ట్. థ్యాంక్ యూ సో మచ్.